హాయ్ అండి. పూరి ఎలా వండుకోవాలో చూద్దాం. పూరి కూర సింపుల్‌గా ఎలా చేసుకుందామో చూద్దామండి. కొత్తగా చూసేవాళ్ళు మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఒక లైక్ కొట్టండి. గోధుమ పిండి తీసుకుంటున్నానండి. పావు కేజీ అంత తీసుకుంటున్నానండి. నేను చూపిద్దామని ఎక్కువ తీసుకోవట్లేదండి. పావు కేజీ తీసుకుంటున్నాను. పావు కేజీ గోధుమ పిండి తీసుకున్నానండి ఒక బౌల్‌లో. అర స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నానండి. అర స్పూనే వేస్తున్నాను. పూరికి కదండి అందుకని. నీళ్ళు తగినంత నీళ్ళు వేసి కలుపుతున్నానండి. నూనె అండి, ఒక స్పూన్ నూనె వేయాలండి. వేసి బాగా కలిపి పక్కన పెట్టాలండి. ఒక 5 నిమిషాల దాకా కలిపి పక్కన పెట్టిన తర్వాత 5 నిమిషాలు కాస్త మెత్తపడిద్దండి. దాని మీద ఏం గుడ్డలు కానీ ఏం కప్పబాకండి. మామూలుగా అట్లాగే పెట్టండి. ఒక ప్లేట్ పెట్టి పక్కన పెట్టేసేసేయండి. ఇప్పుడు పూరికి కావాల్సిన పదార్థాలు చూద్దామండి. ఒక బంగాళదుంప తీసుకున్నానండి. 4 ఉల్లిపాయలు తీసుకుంటున్నానండి. పావు కేజీ కాదా అని పిండి 4 ఉల్లిపాయలు, 6 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. 6 పచ్చిమిరపకాయ, గోధుమ పిండి అండి కొద్దిగా 2 స్పూన్లు అండి గోధుమ పిండి. ఇవన్నీ తీసుకున్నానండి. బంగాళదుంప ఒకటే వేస్తున్నానండి. గోధుమ పిండి, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు 4 వేసానండి. ఇవన్నీ కోసుకొని పక్కన పెట్టుకోవాలండి. కుక్కర్ పెట్టానండి. కుక్కర్లో 3 స్పూన్లు వేస్తున్నానండి నూనె. 3 స్పూన్లు నూనె వేసానండి. ఒక 2 స్పూన్లు తాలింపు గింజలు వేస్తున్నానండి. ఒక 2 స్పూన్లు వేస్తున్నానండి. ఆవాలు అన్నీ కలిపి 2 స్పూన్లు వేసానండి. పచ్చనిపప్పు, ఆవాలు, జీలకర్ర అన్నీ కలిపి పెట్టుకున్నానండి. వేసాను. పచ్చి కరివేపాకండి ఒక రబ్బ వేసానండి. అది కాస్త దూరగా వేగించాలండి. ఇది దూరగా వేగేటప్పుడు మేము కోసి పక్కన పెట్టాం కదండి పచ్చిమిరపకాయలు, ఆ పచ్చిమిరపకాయలు కూడా వేయాలండి. ఆ నూనెలో కాస్త ఆ పచ్చిమిరపకాయలు కూడా కాస్త వేగుతూ ఉండాలండి. ఎందుకంటే పూరీ కూరలో పచ్చి వాసన వచ్చిద్దండి. అందుకని పచ్చిమిరపకాయలు కాస్త వేగించాలండి. ఇదిగోండి ఈ ఉల్లిపాయలు కోసి పక్కన పెట్టాను కదండి, ఇది కూడా వేసేస్తున్నానండి. ఇంకా నేను క్యారెట్ ఏం వేయట్లేదండి. పచ్చి బఠానీలు కూడా ఏం వేయట్లేదు. ఉట్టిగా నేను బంగాళదుంప ఉల్లిపాయలతో చేస్తున్నానండి. ఇంకేం వేయకుండా కాస్త అటు ఇటు తిప్పిన తర్వాత ఒక అర స్పూన్ సాల్ట్ వేసుకుందామండి. దానికి నేను అర స్పూన్ చెప్తున్నానండి. మీకు రుచికి సవరపడే అంత దూరగా కాస్త సెగొట్టిన తర్వాత అర స్పూన్ వేస్తున్నానండి పసుపు. అర స్పూన్కి పసుపు వేసాను కదండి. అర స్పూన్ సాల్ట్ వేసుకుందామన్నాను కదండి. ఇదిగోండి రుచికి సరిపడంత అండి. మీరు చూసుకొని వేసుకోండి. నేను అర స్పూన్ చెప్పాను. ఇదంతా బాగా కలపాలండి. కలుపుతూనే ఉండాలండి. ఇదంతా ఉల్లిపాయలు కానీ బంగాళదుంపకి పసుపు ఉప్పు అంతా కలిపేదాకా కాస్త కలపాలండి. కలిపిన తర్వాత ఇట్లాగే పక్కన పెట్టేసి నేను ఏం వేయలేదండి. చెప్పాను కదండి నేను క్యారెట్ కానీ ఏం వేయలేదని. ఇదిగోండి గ్లాస్ నీళ్ళు వేస్తున్నానండి. ఎందుకంటే గోధుమ పిండి వేసుకుంటానని కొద్దిగా నీళ్ళు ఎక్కువ వేస్తున్నానండి. నేను అర గ్లాస్ వేస్తే సరిపోయిద్ది కుక్కర్కి. నేను గ్లాస్ వేసానండి. ఇదిగోండి ఉడికిన తర్వాత గోధుమ పిండి నీళ్ళలో కలిపి పెట్టాను కదండి. ఈ గోధుమ పిండిని కలిపానండి. దాంట్లో ఇట్లా కలిపేటప్పటికి చిక్కగా వస్తుంది కదండి. ఇట్లాగే చిక్కగా వస్తే కాస్త కలపాలండి. లేకపోతే ఉండలు కట్టుకునిద్ది. గోధుమ పిండి కలిపేసాను కదా. కొత్తిమీర, పచ్చి కరివేపాకు మళ్ళీ కొద్దిగా వేసుకోవాలండి దింపేటప్పటికి. ఇంకా 2 నిమిషాలు దింపేటప్పటికి మేము కొద్దిగా వేసి కాస్త కలుపుతూ ఉండాలండి. కలుపుతుంటే ఈ వాసనతో బాగుంటుందండి. ఇదిగోండి నూనె పెట్టాను. పక్కన పూరి పెడుతున్నానండి. మా అమ్మాయి నూనె కాలకముందే వేసిందండి పూరి. ఆ పూరి పొంగకుండానే వేసేసింది. నూనె బాగా వేడెక్కాలండి. నేను చెప్తూనే ఉన్నాను. ఆ పూరి వేసేసిందండి. ఆ పూరి పొంగలేదండి. అయితే బాగా పొంగిద్దండి. మైదా పిండి ఏం వేసే అవసరం ఏమి ఉండదండి. ఎందుకంటే ఇంట్లో పిల్లలు తినేది కదండి. అందుకని మైదా పిండి నేను అసలు వాడనండి. మామూలు నేను గోధుమ పిండితోనే చేస్తానండి. నేను కజ్జికాయలు వండాలంటేనేనండి మైదా పిండి వాడేది. లేకపోతే అసలు నేను మైదా పిండి అసలు యూజ్ చేయనండి పూరీలో మాత్రం. వేసాను ఏంటంటే మైదా పిండి పిల్లలకి ఆరోగ్యానికి వాడతాను. అంత ఇదిగా నేను ఈ పూరీలో దీంట్లో ఏమి వేయనండి. ఇదిగోండి వేడి వేడి బంగాళదుంప కూర, పూరీ రెడీ అయింది. సూపర్గా ఉండిద్ది. ఒకసారి టేస్ట్ చేయండి.